వాచ్కి బహుకరించినటువంటి విజయ్ సార్కి అభినందనలు తెలుపుతున్నాను. హాయ్, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్లో వాచ్ ఎవరికి వస్తుందో సో కొట్టే రైట్. ఇప్పుడు మన గణపతి సారు, సో ఆయన కూడా సబ్జెక్ట్ పరంగా బహుమతులు ప్రకటించున్నారు. వారితో పాటు ఈ స్కూల్ మీద అభిమానంతో పట్టపగలు పనిచేసేటటువంటి హిందీ సార్ చెంచు కిష్టయ్య సార్ కూడా గత సంవత్సరం కూడా మన స్కూల్కి వచ్చే డయాస్ మీద మన పిల్లలకి హిందీ పరంగా ఆర్థిక భరోసానిచ్చి వెళ్ళారు. ఆయనకి మన స్కూల్ అందరి తరఫున తెలియజేస్తున్నా. సో ఈ సంవత్సరం కూడా ఆయన విద్యార్థికి ప్రకటించున్నారు. సో హిందీలో అత్యధిక మార్కులు సాధించినటువంటి శ్రీ గాయత్రి అమ్మాయి డ్యాన్స్ మీద ఉంది. సో అమ్మాయికి మన గణపతిరావు సార్ గారు 2000 రూపాయలు, అదేవిధంగా చెంచు కిష్టయ్య సార్ గారు 1000 రూపాయలు, మొత్తం 3000 రూపాయలు ఆర్థిక భరోసా అందిస్తున్నారు. వారికి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ 2 నిమిషాలు మాట. మా ఈరోజు ఈ విధంగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా మంచి మంచి బహుమతులు అవార్డులు తీసుకోవాలని ఈ విద్యార్థులకందరికీ ఆశీర్వదిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటట్టు మీరందరూ కూర్చోండి, స్టూడెంట్స్ ఇక్కడ నిలబడండి. మీరు కూర్చోండి కొంచెం, ఎందుకంటే నెక్స్ట్ మనకి 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు ఇన్స్పిరేషను, మోటివేషను, కోఆపరేషను అన్నీ కావాలి. దానికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రధానోపాధ్యాయుల వారికి, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వారికి అందరికీ. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎట్టొచ్చిందంటే ఎందరో త్యాగధనుల త్యాగఫలం. వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండబట్టే స్వాతంత్రం వచ్చింది. మన పాఠశాలకు కూడా ఈసారి మంచి మార్కుల స్వాతంత్రం వచ్చింది. మాయ్ ఒక్క నిమిషం వినాలి, ఇక్కడ మీకోసమే చెప్పేది. ఈ బిడ్డలు ఎంత కష్టపడ్డారో, ఉపాధ్యాయులమైనటువంటి మేము ఎంత కష్టపడ్డామో, మా కష్టాలు, వాళ్ళ కష్టాలు మీకు తెలిస్తేనే నెక్స్ట్ 10th క్లాసులో మంచి రిజల్ట్ వస్తుంది. దానికోసం ఇక్కడ మాట్లాడేది. మన పాఠశాలలో మంచి ప్రధానోపాధ్యాయులు దొరికారు మాకు. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి మీ ఇష్ట ప్రకారం చేయండి సార్ అని చెప్పి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చినటువంటి హెచ్ఎం దొరికారు. రెండోది, పాఠశాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకుపోయేటటువంటి ఐకమత్యంతో ఉపాధ్యాయుల్ని ఏకదాటిపై కలిపి ముందుకు తీసుకెళ్లేటటువంటి పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు మన ప్రసాద్ సార్ దొరకడం కూడా పాఠశాల యొక్క అదృష్టం. గతంలో మన పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ ఉండేవాళ్ళు, రాము సార్ అని. నాకు మంచి ఆత్మీయులు, మంచి స్నేహితులు, మంచి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు. ఆ సార్ అనేవాళ్ళు ఎడారిలో ద్రాక్ష పంటనైనా పండించవచ్చు, కానీ ఊటుకూరు పాఠశాలలో మంచి ఫలితాలు సాధించడం అసాధ్యమని. ఈరోజు మనం ఎడారిలో ద్రాక్ష పంటను పండించి మంచి ఫలితాలు సాధించగలిగామంటే దాని వెనకాల చాలా కృషి ఉంది. సార్ ఆ రోజు ఆ మాటని నాటికి మన పాఠశాల విద్యార్థుల క్రమశిక్షణ అయితే ఏమాత్రం లేదు. ఈ విద్యార్థులని గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా క్రమశిక్షణలో పెట్టుకొని మంచి మార్కులు సాధించగలిగామంటే అది ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ సార్కే దక్కుతుంది. ఎందుకంటే విద్యార్థుల్లో క్రమశిక్షణలో తీసుకురావడానికి విద్యార్థుల నుంచి
తల్లిదండ్రుల నుంచి కూడా సార్ ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా యాన్యువల్ డే గత 3 సంవత్సరాల నుంచి మనం జరపట్లేదు. విద్యార్థులు ఎందుకు జరపట్లేదు యాన్యువల్ డే అని చెప్పి కోచింగ్ చేశారు, తల్లిదండ్రులు కోచింగ్ చేశారు, పాఠశాల విద్యా కమిటీ కూడా కోచింగ్ చేసింది. ముందు క్రమశిక్షణ లేకుండా యాన్యువల్ డే జరిపితే పాఠశాల 10th క్లాసు రిజల్ట్ మీద ప్రభావం పడుతుంది, అందుకనే జరపల. ఆ విషయంలో కూడా ప్రసాద్ సారు చాలా వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకతే, స్కూల్ కమిటీ నుంచి వ్యతిరేకతే. కానీ ఆ వ్యతిరేకతలన్నింటినీ కూడా ఈరోజు మేము పటాపంచులు చేస్తూ మీ ముందర ఆ 10వ తరగతి ఫలితాలు మంచి ఫలాలు నిలబెట్టాం. ఎందుకంటే కావాల్సింది ముందు క్రమశిక్షణ లేకుండా ఫలితాలు రావు, సార్ వాళ్ళందరూ చెప్పారు. ఇక నా విషయానికి వస్తే శ్రీ గాయత్రి ఒక ముందు గాయత్రి విషయానికి వస్తే ఆ అమ్మాయికి దాదాపుగా 2 నెలల ఆరోగ్యం సరిగా లేదు. మేము స్టాఫ్ అందరం కూడా ఇంటికి వెళ్ళాం. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎలా ఉందంటే బాగా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి పాఠశాలకు తీసుకొచ్చాం. ఎగ్జామ్లో మార్కులు తగ్గాయి. హిందీలో ఏదో FA3లోనో ఫ్రీ ఫైనల్లో 4 మార్కులు తగ్గాయి. 4 మార్కులు మీరు కలపాలి సార్ అంటది. నేను కలపనంట. కలపకపోతే మా అమ్మ మా నాన్న తిడతారు సార్, దయచేసి కలపండి సార్ అంటది. పప్పులు కుక్కర్లో ఉడకతాయి కానీ గణపతి సార్ దగ్గర ఉడకు అని చెప్పా. మీ అమ్మ మీ నాన్నకి నేను ఫోన్ చేసి చెప్తా, నీకు ఆరోగ్యం బాగలేదు, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం, మార్కులు ముఖ్యం కాదు, వెళ్ళిపో అని చెప్పా. బహుశా అమ్మాయి ఆ రోజు నుంచి ప్రయత్నం చేసిందేమో కానీ, కష్టపడి చదువుతూ ప్రారంభించిందేమో కానీ ఈరోజు హిందీలో 100కి 97 మార్కులు సాధించిందంటే నా కష్టం ఉంది, ఆ అమ్మాయి కష్టం ఉంది, ఇద్దరు కష్టాలు ఉన్నాయి. ఈ ఊటుకూరు పాఠశాలలో హిందీ సబ్జెక్టులో 97 మార్కులు రావడం అంటే ఆషామాషి కాదు, మీరు ఎక్కడైనా కనుక్కోండి. గవర్నమెంట్ పాఠశాలల్లో అందులో మన ఊటుకూరులో రావడం అంటే చిన్న విషయం కాదు. కష్టపడి చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి, కష్టపడి చదవగలిగేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలి. ఇందాకే చెప్పా, భూమిని మంచి పంట ఇవ్వాలంటే ఆ భూమిలో రాళ్ళని, రప్పల్ని, ముళ్ళ కంపల్ని అన్నిటినీ వేరేయాలి, భూమిని మెత్తగా దున్నాలి, మంచి విత్తనాలు నాటాలి, మంచిగా నీరు పోయాలి, అప్పుడే అది మంచి ఫలాలు ఇస్తుంది. శ్రీ గాయత్రి ఈరోజు నాకు మంచి ఫలాలు తీసుకొచ్చింది. ఇక నా విషయానికి వస్తే అమ్మా నాన్నలు 10వ తరగతులను చదువు ఆపేశారు. ఇంటర్మీడియట్ నా సొంతంగా చదువుకున్నా, డిగ్రీ నా సొంతంగా చదువుకున్నా, హిందీ డిగ్రీ నా సొంతంగా చదువుకున్నా, BEd నా సొంతంగా చేశారు. 34 సంవత్సరాలు పెళ్లి కాల. ఎన్ని సంవత్సరాలు? 34 సంవత్సరాల వయసులో పెళ్లి కాల. ఆ 34 సంవత్సరాల వయసులో మామిడి చెట్టు కింద కూర్చొని చదువుతా ఉన్నా. మా మామలు మా అన్నలు ఆ మామిడి చెట్టు పక్కనే పోతున్నారు. ఎక్కడికి? కళ్ళు తాగడానికి. పోయేటప్పుడు సైలెంట్గా వెళ్ళారు, వచ్చేటప్పుడు కళ్ళు తాగి వాళ్ళు కడుపు నిండా కళ్ళు తాగి వాళ్ళు అన్నటువంటి కామెంట్లు ఏంటంటే, వీడికి 34 సంవత్సరాలు వచ్చాయి, ఇదేం సాధిద్దామని పుస్తకాలు ముందేసుకొని చదువుతూ ఉన్నాడని చెప్పి అన్నారు. నాకు కళ్ళల్లో కన్నీళ్ళు రాలేదు కానీ గుండెంతా వేదంతో ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నా, సాధిస్తే ఉద్యోగం సాధిస్తే నీ గ్రామంలో ఉండాలి, లేకపోతే ఈ గ్రామంలో ఉండకూడదు, ఎటు నార్త్ సైడ్కి వెళ్ళిపోవాలనుకున్నా. ఒక ఉద్యోగం కోసం నేను కష్టపడితే ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 3 ఉద్యోగాలు వచ్చాయి. మోడల్ స్కూలు, హై స్కూలు, యూపీ స్కూలు. ఈ 3 ఉద్యోగాలు రాత్రికి రాత్రే రాలా, ఒక్క రోజులో రాలా. 34 సంవత్సరాలు శ్రమ పరిశ్రమ. దేనికి? దరిద్రం అనే బానిసత్వాన్ని నేను పోగొట్టుకోవాలా, ఐశ్వర్యం అనే స్వాతంత్రాన్ని నేను పొందుకోవాలా. తినడానికి సరైన ఆహారం లేదు,
కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నివసించడానికి సరైనటువంటి ఇల్లు లేదు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులు లేవు. మరి నేను ఐశ్వర్యాన్ని పొందుకోవాలంటే మార్గం ఏమిటి? చదువు ఒక్కటే. ఆ చదువునే పట్టుకున్నా గనుకొని ఈరోజు మీ ఊటుకూరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నా. శ్రీ గాయత్రికి కూడా విజయం ఇప్పుడు రాల, 1వ తరగతి నుంచి కష్టపడింది. శ్రీ గాయత్రిని ఆదర్శం చేసుకోండి, నన్ను ఆదర్శం తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ 10వ తరగతి వాళ్ళు ఈ స్టేజీ మీదకి ఎవరు వస్తారో చూసుకోండి, ఓకేనా? ఒక్క రోజులో విజయాలు రావమ్మా. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్నగాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతోంది, అది పట్టే వరకు గురు పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడమెట్లును పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. వేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. శ్రీ గాయత్రి పేరెంట్స్కి చెప్తా ఉన్నా, అమ్మాయి చాలా పట్టుదలతో ఉంది. అమ్మ ఏదో ఒకటి సాధించేంత వరకు కూడా వేరే నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.